నిర్మలక్క. హలో అక్క పని ఉందని చెప్పావు కదక్క. 4 ఏళ్ళలో పని చూసేదమ్మా. 4 ఇంట్లో నీరసంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది ఒక పిల్ల. అక్కడికి వెళ్ళండి అమ్మా, అక్కడ చేస్తారు, ఇది దేవుడి వాక్యం చెప్తారు. సరేనక్క. అమ్మగారండి, అమ్మగారండి, ఓ అమ్మగారు. వాళ్ళకేం కావాలంటుంది? ఆవిడకి పని చేసేసరికి నేనే బాధ్యత అయిపోతానే. ఏమో ఏమో ఇంకా 3 ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ 3 ఇళ్ళలో చేసుకుందాంలే. అమ్మగారండి, అమ్మగారండి, ఓ అమ్మగారు. హలో ఎవరు? నేనేనమ్మా, నిర్మలక్క. పని ఉందని చెప్పింది కదమ్మా. పని ఉందమ్మా, చేస్తావా పనంతా? ఓ చేస్తానమ్మా. ఏ పనైనా చేస్తావా? అన్ని పనులు చేస్తానమ్మా. అయితే వెళ్ళి టీ పెట్టుకురా. అమ్మా చప్పట్లు కొట్టాలి, పిచ్చి చక్కగా చిలకల్లా చేస్తున్నారు. అమ్మా చప్పట్లు కొట్టలేదు. అమ్మగారండి, టీ ఇదిగోండి. నేను ఒక టీ చెప్పాను, 2 టీలు చేసుకొచ్చావు. నీ పెత్తనం అంతా చేస్తున్నావు. ఏంటి నీకు ఇచ్చే 350 రూపాయల జీతానికి నీకు టీ ఇచ్చి కాఫీ ఇచ్చి నీకు అన్నీ పెట్టి నువ్వు వెళ్ళాడు. అమ్మగారండి, పొద్దున్న నుంచి నేను పని చేశాను కదమ్మా, అలసిపోయాను కదా. మీకు టీ, నాకు టీ. నీకోటి నాకోటి అంటున్నావు. నీకు ఇచ్చిన పనికి 350 రూపాయల జీతానికి నీ టీ ఇచ్చి కాఫీ ఇచ్చి నీకు టిఫిన్ పెట్టి నువ్వేమైనా తినాలన్నా తాగాలన్నా నువ్వు బయటకు వెళ్ళి తినాలి తాగాలి. దాన్ని కూడా నేను జీతం లెక్క చేసి చెప్తాను. ఓరమ్మో, నేను చేసిన పనికి ఇవన్నీ లెక్క చెప్పాలంటే నీ పదాను నీ పని పదాను అమ్మ. నేను పొద్దున్న నుంచి చేశాను. నాకు 29 రూపాయలు వస్తున్న డబ్బులు నాకు ఇచ్చేయమ్మా, నేను వెళ్ళిపోతాను. నువ్వు అరగంట పని చేస్తావు కాబట్టి నీకు 29 రూపాయలు జీతం చేస్తున్నాను. ఇగో తీసుకుని వెళ్ళిపో. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. నీ ఇంట్లో ఏం ఉండదులే. అమ్మగారండి, అమ్మగారండి, ఓ అమ్మగారు. నేనేనమ్మా, నిర్మలక్క. పని ఉందని చెప్పింది కదా. సరే అమ్మా. చెప్పండి అత్తయ్య గారు. పని మాట చూడండి అమ్మా, నచ్చితే పని మాట్లాడుకోండి అమ్మా. సరే అత్తయ్య గారు. కానీ నువ్వేనా పని మనిషి అంటా మా అత్తయ్య గారు చెప్పారు. అవును, నేనేనమ్మా. సరే అమ్మా, అయితే ఏం సరే సరే. అత్తయ్య గారు పని మనిషికి మన ఇంట్లో పని చేయడానికి పెట్టారు. మనం మాట్లాడుకుని రోజుకి 350 రూపాయలు అంటారు. అయితే మనం పావుడికి 10 మనిషికి 300 ఇచ్చి 50 రూపాయలు ప్రతి డైలీ మనం తీసేసుకుంటాం. అత్తయ్యకి తప్పుకో. ముఖ్యంగా మన అత్తయ్యకి ఎప్పుడు తప్పుకోవచ్చు. సరే అయ్యి బాబా మొత్తం లెక్కేస్తారా? చెప్పండి మా. అత్తయ్య గారు అయితే ఆవిడ 350 రూపాయలకి అయితే వస్తారంటారు. అలాగేనమ్మా, పెట్టుకోండి మీకు నచ్చేది. సరే అమ్మ, అయితే మా ఇంట్లో పనికి అయితే ఒప్పుకున్నాము, చేయిస్తావైతే సరేనమ్మా. రోజుకి 300 మాత్రమే. మరి సరేనమ్మా. ఏదో ఇస్తారనుకున్నాను. 300 పోన్లే అమ్మ, వచ్చిన పిలిచి వచ్చింది. చెప్పండి అత్తయ్య గారు. బజార్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను, పని మనిషితో పని అంతా చేయించుకోండి. సరే అత్తయ్య గారు. అలాగేనమ్మా. శుభ్రంగా క్లీన్ చేస్తే మొత్తం పొడవాలంటే ఇవన్నీ కుర్చీలు గట్రా దుమ్ము పెట్టేసినాయి అమ్మ. కొంచెం ఇంట్లో బూజు పెట్టేసింది, కొంచెం ఎన్ని దులిపన్నా. సరే అమ్మా, మీరు వెళ్ళి పని చేస్తున్నారు. చెల్లి అత్తయ్య గారు బీరువా తలుపు తీసి వెళ్ళిపోయారు. అవన్నీ మొత్తం అన్నీ చెరుకు కట్ట తీసేసుకుందామా? సరే అయితే మనం అత్తయ్యకి కూడా నచ్చ తీసేస్తాం. సరే తీసేసుకుందాం. అయ్యో బాబోయ్, అత్తయ్య ఎప్పుడు చూసినా
డబ్బులు ఇవ్వాలంటే అంత డబ్బు దాచేస్తుంది అత్తయ్య. బాబు మొత్తం సిరుకు కట్ట అందుకే మనకి అత్తయ్య గారు ఏం కొనమన్నా కొనట్లేదు, అందుకే ఇలా తీసేస్తాం. మళ్ళీ తీసేసుకుందాం. అమ్మో అమ్మో ఇంట్లో ఎల్లే దొంగతనం చేస్తున్నారు. ఏం చేస్తే లేదు, నేను చేత్తో వచ్చిందా ఈ నక్లీస్ నేను తీసుకుంటాను. తప్పనిసరి ఏంటమ్మా? అమ్మా వాణి రాణి చెప్పండి అత్తయ్య గారు. నేను జాగ్రత్తగా ఒక్కొక్క కాయ వండి ఒక్కొక్క కాయ కోసం వండండి అమ్మా. చాలా పెరంగా ఉన్నాయి. సరే అత్తయ్య గారు. అమ్మా 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 డబ్బులు ఇవ్వాలి. 60 ఇవ్వకుండా వెళ్ళిపోయాను నేను. అయ్యో వాణి డబ్బులు ఏమన్నా తీసానా? 60 ఇవ్వకుండా వెళ్ళిపోయాను నేను. నేను చూడలేదు అత్తయ్య గారు. తెలియదు అత్తయ్య గారు. వంట చేసి ఇప్పుడు ఇంట్లో పని ఉంది కదా, వెళ్ళి తొలగమన్నాం, వెళ్ళి తొడమన్నాం, మేము వెళ్ళి వంట చేసుకుంటున్నాం అత్తయ్య గారు. చూడలేదు అత్తయ్య గారు. వెళ్ళిందమ్మా. వెళ్ళింది అత్తయ్య గారు, వెళ్ళి చక్కబెట్టింది అత్తయ్య గారు. కనుమర్సాలు తీసిందన్నావా? తెలియదు అత్తయ్య, మేము వంట చేసుకుని వంట ఉంటుంది. ఏమే వసంత సరేంటి ఇలా రా అమ్మా. మా కోడళ్ళు బీరువా తప్పైపోకుండా వెళ్ళిపోయాను. 2 డబ్బు కట్టలు లేవు, తీయలేదు అంటున్నాను. నువ్వు కానీ తీసావమ్మా? నేను తీయడమ్మా, నీ కోడల్ని తీసుకురమ్మ కావాలి. మా కోడళ్ళు తీయలేదండి. బీరువాలో డబ్బులు తీసి అవసరం ఏమొచ్చింది? అదంతా నీకే కాదంటే పోగేస్తున్నాను నేను. నాకేదో తెలియక తీసాను అత్తయ్య గారు. పని అత్తయ్య గారు, అత్తయ్య గారు, పెట్టిన వాళ్ళు ఇలా తయారయ్యారు. మన ఇంటికి వచ్చిన పని మనిషిని బట్టి మేము ఇలా చేసాం అత్తయ్య గారు. మన ఇంటికి వచ్చిన పని మనిషి మనకి వద్దు అత్తయ్య గారు, పంపేయండి అత్తయ్య గారు. నచ్చకపోతే పంపించేసి ఇస్మాయిల్ పని ఎప్పుడు చేయకండి. మరి అత్తయ్య గారండి. అమ్మా, డబ్బు పోయింది. నక్లీస్ పోయింది. మా కోడలు తినలేదు అంటున్నారు. నువ్వు మా పని డబ్బులు నువ్వు తీసేసావంటున్నారు. మా ఇంట్లో పనికి వద్దండి అమ్మ. వెళ్ళిపోమ్మా. ఏంటమ్మా మీ మంచి చెడు చూద్దామనంటే నన్ను ఏదో దొంగలకు వేస్తారా? మీ పని పోతాడా మీ పోతాడా? నేను వెళ్ళిపోతున్నానులే. ఈ 3 ఇల్లు చూద్దాం వెళ్ళేటువంటి వాళ్ళు. అమ్మగారండి, అమ్మగారండి, ఓ అమ్మగారండి. ఎవరండి లోపల కదా? నేనేనమ్మా, నేను నాకు పంపించిందమ్మా పని కోసం. సరేనమ్మా, నాకు 4 ఆడపిల్లలు. మరి మా రేంజ్కి తగ్గట్టు ఉండాలి నువ్వు. మా లెవెల్ ఏంటో మా రేంజ్ ఏంటో మీకు ముందే తెలుసా? మా ఇంట్లో చాలా పని ఉంటుంది. చేస్తానమ్మా. సరే మా పిల్లలతో మాట్లాడమ్మా. మమ్మీ 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 చెప్పండి. మమ్మీ ఎవరి విడ? మమ్మీ ఎవరు మమ్మీ? ఇదిగో పని మనిషి వసంత. ఓ ఐ సీ. అవునా, నువ్వు ఏ పని చేయగలవా నువ్వు? ఓ చేస్తానమ్మా. ఏం చెప్పినా చేస్తావా? చేస్తానమ్మా. సరే అయితే నాకు ఫస్ట్ కోల్డ్ కాఫీ కలుపురా. చేస్తాను. నాకు పిజ్జా కావాలి. పిజ్జాను బర్గర్లు చేస్తావా? చేస్తానమ్మా. మన రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి, ఓకేనా? అయ్యో ఏంటంట పేసాలు సంచులు పరకాలు అంటున్నారు. నాకు చూద్దరా ఏమి రావు. ఏం చేయాలంట? యూట్యూబ్లో చూసి ఏం చేసుకుంటాంలే. ఎరగొనాలని పెట్టించాడు. అమ్మాయి వసంత, వసంత అమ్మ చెప్పండి అమ్మా. పిజ్జాలు బర్గర్లు తర్వాత చేతికని మాకు జ్యూస్ కావాలి. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కావాలి పట్ల. 5 నిమిషాలు తీసుకురావాలి. అదేనమ్మా. సరే. అమ్మ నాకు నూడిల్స్ కావాలి. మమ్మీ 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 మార్కెట్ లోకి కొత్త నగలు వచ్చినాయంట మమ్మీ. 2 lakhs అవుద్దంట మమ్మీ. కొనుక్కుందామా? లక్షలు కాదమ్మా, మన రేంజ్ అంటే మనం ఏంటి 5 లక్షల నుంచి 10 లక్షలలోనైనా కొనుక్కోద్దాం మనం. ఓకే మమ్మీ. వావ్, మమ్మీ ఒప్పుకుంది. మన స్టేటస్ తగ్గట్టు కొనుక్కుందాం. అమ్మగారండి ఇదిగోండి చూసండి. ఛీ, ఛీ, అసలు ఈ శాస్త్రం అంతా తెలుసా నీకు? దీని విలువ ఏంటో నీకు తెలుసా? మా స్టేటస్ ఏంటో నీకు తెలుసా? ఏంటి? మా
మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? మా ఇంట్లో పని మనిషి కూడా గ్లౌజ్ వేసి అంట్లు తోముద్ది తెలుసా? నువ్వేంటి కూలి పని ఎంత తెస్తా? నీకు 1500 ఇస్తున్నాం. నీకు రోజుకి 1500 రూపాయలు ఇస్తున్నాం మేము, అర్థమవుతుందా? నువ్వు మా ఇంట్లో పనికి రావు. ఎలక్ట్రిక్ రేట్ ఇచ్చేది రోజు వచ్చి 1500. పనికి 1500 తగ్గట్టుగా పని చేయాలి. దేశమంతా కన్నడ పోయి కొంపల కన్నడ చిచ్చి మమ్మీ, మమ్మీ చిచ్చి మమ్మీ, వద్దు మమ్మీ, పని మనిషి మనకి మీ పని మనిషి వచ్చి మన రేంజ్ కి తగ్గట్టుగా లేదు మమ్మీ. అమ్మ వసంత, మీకు దండవమ్మ వేస్తున్నాగా అమ్మ ఎలా రమ్మని డబ్బులు మాకెందుకు తీసుకొని వెళ్ళిపోమ్మ. వేస్తున్నాలే అమ్మ. అమ్మయ్య పనిపోతే పోయిందిలే, నక్లీస్ అన్నా ఉందిలే. ఈ నక్లీస్ చూసుకుంటూ బతికే చప్పులన్నీ తీరిపోతాయి ఈ నక్లీస్తోనే. నువ్వు చేసిన బాకీకి వడ్డీ ఇంకా అసలు ఉంది, కట్టు. కొట్టు తప్పట్లో. కష్టపడి తప్పు వచ్చుకోండి, ఎంత పేసారండి? ఎప్పుడైనా కడతామని అప్పులు అనుకున్నాను నేను. అమ్మగారండి, అమ్మగారండి, ఈ వాటింట్లో ఎవరైనా ఉంచుకోరు. ఓ అమ్మగారు, ఎవరమ్మా లోపలికి రా. నేనేనమ్మా నిర్మలకు పంపించిందమ్మా నేను. నువ్వా వసంత? అమ్మ నిర్మల నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, చెప్పినప్పుడల్లా నేను ప్రేమగా పెడతాను. ఏంటమ్మా చెప్పు. అమ్మా నాకు పని కావాలమ్మా. రామ్మా, నువ్వు ఏ పని చేస్తావు? మా ఇంట్లో అన్ని పనులు చేయగలవా? ఓ అన్ని పనులు చేస్తానమ్మా. సరే అయితే వెళ్ళి ఆ టేబుల్ మీద కూరగాయలు ఉన్నాయి, కట్ చేయి. సరేనమ్మా. అప్పుడే వసంత, అమ్మగారు, టీ తీసుకోమ్మా, తాగు. అమ్మగారండి మీరు నా టీ తెచ్చారా? తీసుకోమ్మా. ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి పని లేక వచ్చినట్టు చాలా నేర్చుకొని టీ తాగమ్మా. సరేనమ్మా, మీ గురించి నాకు చెప్పిందమ్మా. మీరే మంచోళ్ళని చెప్పింది, మీరు ప్రార్థన పెడతారని కూడా చెప్పిందమ్మా. అమ్మగారండి, ఆ పుస్తకం ఏంటండి చదువుతున్నారు రోజుని? వసంత, ఇది పుస్తకం కాదమ్మా, దీన్ని బైబిల్ అంటారు. దాంట్లో ఏముంటదమ్మా ఆ పుస్తకంలో? ఈ బైబిల్లో యేసయ్య గురించి, యేసయ్య ప్రేమను గురించి, ఒకరినొకరు మనం ఎలా ఉండాలో, సహోదర భావంతో ఎలా ఉండాలో, ఒకరినొకరు ఎలా ప్రేమించాలో, అది మొత్తం అంతా ఉంటుందమ్మా. యేసయ్య గురించి, యేసయ్య మన గురించి చేసిన త్యాగం గురించి ఉంటుంది తల్లి. అమ్మ చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. అదే నిర్మలా నీతో చెప్పినప్పుడల్లా అయితే నిర్మలా నీ గురించి చెప్పినప్పుడల్లా నేను ప్రేయర్లో వాణి పెట్టాను. వాణి ఆ వసంత అక్కడెక్కడో ఉందంట, నక్లీస్ పట్టుకుపోయింది. దాని అంత చూస్తాను ఉండు నేను వెళ్ళి. వసంత అమ్మగారు, అమ్మా నువ్వు వసంత. అమ్మ వసంత, నీ గురించి ఎవరు వచ్చినప్పుడు నువ్వు చూడమ్మా. చెప్పండి అమ్మా. ఆ నక్లీస్ తెచ్చేసావు కదమ్మా నువ్వు. నేను సీసీ కెమెరాలో చూసానమ్మా, నువ్వు కనపడ్డావమ్మా నాకు. నేను తీయలేదమ్మా. నువ్వు కనపడ్డావమ్మా సీసీ కెమెరాలో చూసి, నువ్వు ఇంట్లో ఉన్నావని ఇక్కడికి వచ్చానమ్మా నేను. దొరికిపోయాను, నేను ఏదో అనుకున్నాను కానీ దొరికిపోయాను. అమ్మగారండి, నేను ఏదో అప్పుడు నేను తీసేస్తాను. అప్పుడు నేను తీసేసుకోమ్మా. ఏమనుకోండమ్మా, వదిలేండమ్మా. సరే, నాకు ఇప్పుడే కావాలమ్మా. ఇప్పుడు కట్టేయాలమ్మా చిన్నకోడి నక్లీస్ అమ్మది. అమ్మా ఇప్పుడే అంటే ఎలాగమ్మా, బాకీ రోజు తీసుకెళ్ళిపోయారు, కొన్ని రోజుల తర్వాత ఇస్తాను. కుదరదమ్మా,
హలో హలో, అమ్మా, నేను అమ్మని మాట్లాడుతున్నానమ్మా. చెప్పమ్మా. అమ్మ, నాకు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కావాలమ్మా. సరే అమ్మా, లైక్ చేస్తాను. అర్జెంటుగా వేయమ్మా. ఓకేనమ్మా, ఫోన్పే చేస్తాను 1 lakh. చెయ్యమ్మా. సరే అమ్మా. అమ్మ గుండమ్మ గారు, అమ్మ గుండమ్మ గారు, ఇదిగో ఈ వసంత చేసిన తప్పుకి నేను 1 లక్ష రూపాయలు చెక్ రాసిస్తున్నాను. ఒకవేళ ఈ చెక్ కనుక బోనస్ అయినా ఏదైనా నా హామీ పెట్టేస్తున్నాను. ఇదిగో నీ 1 లక్ష రూపాయలు తీసుకుని మీ విలువగల నగను కొనుక్కోండి. ఈ వసంతనైతే ఇప్పుడు వదిలేయండి అమ్మా. అమ్మగారండి, అమ్మగారండి, మీ రుణం నేను తీర్చుకోలేనండి. అందరూ చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను, కానీ మీరు నా అప్పులు తీర్చారండి, నా పక్షాన్ని నిలబడ్డారండి. వసంత, అవన్నీ వద్దు కానీ ఇప్పటికైనా నువ్వు మారి నువ్వు దేవుళ్ళు ఎదిగి నేను కైకరం గ్రామంలో ఏవో అగ్నిజాల ప్రార్థనా మందిరానికి ప్రార్థనకి వెళ్తాను. తండ్రి గారిలో స్వయాన దేవుడే ఉండి మాట్లాడి మన చింతలన్నీ తీరుస్తాడు. మన బాధలన్నీ అక్కడికి వెళ్ళలేకపోతాయి. నువ్వు కూడా నాతో ప్రతిసారి నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా ప్రార్థనా మందిరానికి రా. ఈ 3 రోజుల నుంచి ఏవో స్తుతికోవడం జరుగుతున్నాయి. నువ్వు కూడా ఈ రోజు నాతో పాటు స్తుతికోవడానికి రా. సరేనమ్మా, వస్తానమ్మా. ఆ 3 కుటుంబాన్ని కూడా తీసుకెళ్దామమ్మా, వెళ్ళి మాట్లాడదాం. అలాగేనమ్మా. దగ్గరగా తప్పులు కొడుతూ దేవుడు బాగుపడతాం. చాలా సంతోషం. చక్కగా స్క్రిప్ట్ పిల్లలు వేస్తారు. ముగింపు ప్రార్థన చిన్న ప్రార్థన చేసి